పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం అండి, నేను గీతాంజలి. హరహర మహాదేవ శంభో శంకర. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరం వచ్చిందండి. రామేశ్వరంలో సుమన్ టీవీ. ప్రస్తుతం నేను స్ఫటికలింగ దర్శనానికి వెళుతున్నాను. రోజులో కేవలం ఒక గంట పూట మాత్రమే దర్శనమిచ్చేటువంటి ఆ మహాదేవుని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం అండి. టికెట్ ఒక 50 రూపాయలు ఉంటుంది, లేకుంటే 100 రూపాయలు ఉంటుంది. రెండిట్లో మన ఇష్టం, ఏదో టికెట్ తీసుకోవచ్చు. మా టీం అంతా వెళ్తున్నాం, నలుగురం మొత్తం. ఇప్పుడు దర్శనానికి సమయం 5:15 అవుతోందండి. 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే మనకి దర్శనం ఉంటుంది. టైం అవుతోంది. నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి నా అనుభూతిని మీతో చెప్తాను. అలాగే ఎలా రావాలి ఏంటో మిగతా విశేషాలు కూడా చెప్తాను. వెళ్ళొస్తాను. స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. అలా చూస్తున్నంతసేపు ఆ లింగాన్ని ఇక తన్మయతల్లోకి వెళ్ళిపోయాం అంతే. అంటే కొంచెం హడావిడి ఉంది. ఇది టైం లిమిట్ కదా, అందుకనే మనం ఆ టైం చూసుకునే రావాల్సి ఉంటుంది. కానీ ఎంత బాగుంది. చిన్న లింగం ఇంతే ఉంటుంది, ఇంతే ఉంది. మొత్తం దీపాలు అవి వెలిగించారు. అలంకరిస్తే మళ్ళీ కనిపించదని చూసే భక్తులకి వెనకాల మాత్రం అలంకరించారు. ఒక పానవట్టం పైన పెట్టారన్నమాట. ముందుకి మూలమూర్తి అంటే రామనాథ స్వామి వెనకాల ఉంటారు. అది కట్టెని వేస్తారు అప్పటి, అంటే ఇంకా ఆయనకి మేలుకొల్పు ఏం జరగలేదు. ముందు అభిషేకం చేసేది అంతా కూడా స్ఫటికలింగానికి కాబట్టి 5 నుంచి 6 గంటల మధ్యలోనే మనం దర్శించుకోగలము. అందుకనే ముందుగా మనకు కనిపిస్తారు. ఇక్కడ అలా పైకెక్కి ఒక రౌండ్ ఇలా వెళ్తూ ఉంటే చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. చాలా మంది భక్తులు ఉన్నారండి. పొద్దునే దగ్గర ఒక 500 మంది దర్శించుకుంటారట స్ఫటికలింగాన్ని ప్రతిరోజు. ఇది ఒక మహద్భాగ్యం నిజంగా మనందరికీ. నాకు అసలు చూడగానే ఇంకా మనం ఏమన్నా అంటే కోరిక అని అంటాం కదా, ఏమన్నా అడగాలన్నా అసలు ఇంకేం గుర్తురాలేదు. అది చూస్తున్నంతసేపు అలా హరహర మహాదేవ మహాదేవ అనుకున్నాం. స్ఫటికలింగాల గురించి మాట్లాడుతానండి. అసలు ఈ భూ ప్రపంచంలో మొత్తంగా ఈ భూమండలంలోనే 11 మాత్రమే ఉన్నాయండి కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో. అందులో ఒకటి రామేశ్వరంలో ఉన్నటువంటి స్ఫటికలింగం. స్వయంగా శంకరాచార్యుల వారు దీన్ని స్థాపించారనమాట. అయితే వారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. ఎలా అంటే సూర్యోదయం కంటే ముందే లింగార్చన అలాగే అభిషేకం అనేది జరిగిపోవాలి. తర్వాత అసలు మనకి ఇక చూసే అవకాశమే ఉండదు. అందుకని ఎవరైనా సరే స్ఫటికలింగ దర్శనానికి రండి రామేశ్వరం వచ్చినప్పుడు. అసలు ఎంత బాగున్నారో ఆ చిన్న స్ఫటికలింగాన్ని చూస్తూ ఉంటే. స్వామి అంటే ఏ రూపంలో ఉన్న స్వామి కదా, ఇంత రూపంలో ఇంత పరిమాణంలో ఉన్న ఆ శివయ్యే, బ్రహ్మాండం అంతా ఉన్న ఆ శివయ్యే, అంతా ఆయనే కదా. చాలా సంతోషం అనిపించిందండి దర్శించుకున్నందుకు. రావడమే ఒక మహద్భాగ్యం. అది ఆయన అనుమతి ఆజ్ఞతోనే రాగలం మనం రామేశ్వరం. మనం అనుకుంటే వచ్చేయలేము. మనం అడిగేటప్పుడు కూడా ఆయన ఒక పర్మిషన్ అడగాలట. చెప్తాను, నేను చాగంటి వారి మాటల్లో విన్నాను. స్వామి నీ దర్శనం ఇప్పించు అని మనం ముందుగా ఆయనకి చెప్పాలి, ఆయన అడగాలి. అంతే తప్ప నేను వస్తాను అని అలా అనుకోకూడదట. ఏదైనా ఆయన పర్మిషన్ ఉంటే రాగలం, అది ఏ క్షేత్రమైనా. అయితే రామేశ్వరం మరీ ముఖ్యంగా చెబుతూ ఉంటారండి. అసలు నేను టెంపుల్ ప్రిన్సెస్లోనే కూర్చున్నాను. కొంచెం ముందు ఇంకా జస్ట్ వెళ్తే బయటికి వెళ్ళిపోయి అగ్నితీర్థంకి వెళ్ళిపోవచ్చు అనమాట. అని చాలా సంతోషం అనిపించింది. స్వయంగా ఆది శంకరాచార్యుల వారి చేతి స్థాపించబడినటువంటి ఆ స్ఫటికలింగ దర్శనం అనేది సర్వపాపహరణం. ప్రత్యేకించి స్ఫటికలింగానికండి ఆవు పాలతోటి అలాగే విభూతితోటి అభిషేకం చేస్తారు. ముందుగా జరిగేదే అది. అయితే అభిషేకం మనం చూడలేం, కానీ తర్వాత దర్శనం అయితే మనకు కల్పిస్తారు. ముందుగానే 4 గంటలకే అభిషేకాలన్నీ జరిగిపోతాయి. తర్వాత ఎప్పుడైతే అలంకరించేసి సిద్ధంగా దర్శనానికి ఉంచుతారో అప్పుడు 5 అవుతుంది సమయం. 5 నుంచి 6. ఒకవేళ లైన్లో కనుక మీరు
దగ్గర దగ్గర పావు తక్కువ 10 నిమిషాలు తక్కువ 6 కల్లా మీరు లైన్లోకి వచ్చారనుకోండి, ఆ లైన్ దగ్గర ఉంటే మీకు కొంచెం ఒక 5-10 నిమిషాల వరకు అలౌ చేస్తారు. ఇంకా సూర్యోదయం అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా తీసుకెళ్ళి ఇంకా వేరే దగ్గర భద్రపరిచేస్తారనమాట. మళ్ళీ రేపు ఉదయమే అలా ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. మీరు మాత్రం రండి, ఇది ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. మనం ఎక్కడ చేయలేము, అంటే స్ఫటికలింగాలు చాలా చెప్పాను కదా, కేవలం 11 మాత్రమే ఉన్నాయని. కాశీలో మళ్ళీ అలా మనం దర్శించుకోవచ్చు, కానీ ఏ క్షేత్రం మహత్యం అక్కడే కదండి. మన రామేశ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా స్ఫటికలింగ దర్శనం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసుకున్న తర్వాత అగ్నితీర్థంలో స్నానం ఆచరించి, ఆ తర్వాత ఆలయంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 22 బావుల్లో స్నానం ఆచరించి ఆ తర్వాత రామనాథ స్వామి వారిని దర్శించుకోవచ్చు అనమాట. ఇది పద్ధతి. ఆ తర్వాత మిగతా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే మిగతా ప్రదేశాలు చూసేసి వచ్చి స్వామిని ఈ విధంగా దర్శించుకున్నా కూడా మంచిదే. మీరు మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. నా జన్మ ధన్యమైపోయినటువంటి ఒక అనుభూతికి నేను లోనయ్యాను ఇవాళ. ఆ స్ఫటికలింగ దర్శనం అనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంతే. అసలు టెంపుల్ అయితే అత్యద్భుతంగా ఉందండి. 1212 స్తంభాలు ఉన్నాయి మొత్తం. మీకు ఉదాహరణకు చూపిస్తాను చూడండి. అంటే ఇది 12వ శతాబ్దం నుంచి చూసుకుంటే 19వ శతాబ్దం వరకు కూడా వివిధ రాజుల కాలంలో వివిధ వ్యక్తుల ద్వారా అలా ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ వచ్చారు. అంటే రెనోవేషన్ జరుగుతూ వచ్చింది. కొంతమంది ముందు ప్రాకారాలు కట్టి, కొంతమంది ఏమో స్తంభాలు నిర్మించి, కొంతమంది ఏమో ఇంకా తుది మెరుగులు దిద్దించి, అలా ఒక్కొక్కరి చేతిలో స్వామి అందరితోనూ తన కార్యం చేయించుకుంటాడు కదా, అలా అందరికీ అవకాశం ఇచ్చాడని చెప్పుకోవాలి. వాళ్ళందరూ అంత కష్టపడి నిర్మించడము, మనకి చూసే భాగ్యం కలగడం అనేది ఒక అదృష్టం. అలాగే 22 బావులు ఉంటాయండి ఇక్కడ, తీర్థాలు అనమాట. ఆ 22 తీర్థాలు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు అసలు దొరకవు, కేవలం ఇక్కడ మాత్రమే. వాటికి ప్రత్యేకమైన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయటండి ఆ వాటర్లో. అందుకనే 22 బావుల్లో స్నానం మనం ఎంత దగ్గర టికెట్ 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది ఒక టికెట్. అది తీసుకుంటే గనక వరుసగా బావుల దగ్గర కొంతమంది నిలబడతారు, వాళ్ళు చేదతో నీళ్ళతోటి మనం అలా వెళ్ళి దాన్ని బట్టి మించుకుంటే ఇలా నెత్తి మీద పోసేస్తారు. అలా ఒక్కొక్క బావి దగ్గర మనం వెళ్తూ ఉంటే అలా వాటర్ వేస్తారనమాట. ప్రతి ఒక్క బావిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఒక్కొక్క బావి వాటర్ ఒక్కో టేస్ట్ లో ఉంటాయటండి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. నాకు ఇప్పుడు స్ఫటికలింగ దర్శనం అయిపోయింది కదా, నేను తర్వాత వెళ్ళేది అగ్నితీర్థం దగ్గరికి. ఈస్ట్ గేట్ ఎదురుగుండా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి అగ్నితీర్థం దగ్గర స్నానం ఆచరించిన తర్వాత నేను మళ్ళీ బావుల దగ్గరికి వస్తాను. ఆ వీడియో కూడా నేను చేస్తాను చూడండి. బట్ ఇదైతే అద్భుతమైనటువంటి ఒక అనుభూతి. స్ఫటికలింగ దర్శనం అనేది మీరు అందరూ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి. మీకు 4 గేట్లు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ గేట్ అంటే మెయిన్ శివయ్య దగ్గరికి వెళ్ళడానికి అగ్నితీర్థం నుంచి ఉంటుంది. వెస్ట్ గేట్ అంటే మనకి అది అవుట్ సైడ్ వెళ్ళిపోవడం అనమాట, అటువైపుగా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. నార్త్ గేట్ ఏంటంటే మనకి బావులన్నీ ఉంటాయి, అక్కడి నుంచి వెళ్ళాలి. సౌత్ గేట్ ఏంటంటే తడి బట్టలతో వచ్చిన వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు అన్నమాట సౌత్ గేట్ దగ్గర. అలా ఇలా ఏ గేట్ ఆ గేటు మీకు డ్రోన్ విజువల్స్ చూపిస్తాను చూడండి. అసలు ఆ వైభవం ఎంత బాగుందో రామేశ్వరం టెంపుల్. ఇంకొకటి ఏంటంటే సముద్ర తీరం కదా, ఆ పడవలు అలా ఉంటాయి, అసలు ఇంకా చూడడానికి కళ్ళు చెదిరిపోతాయి అంతే. చాలా బాగుంది. అందరూ జీవితంలో ఒక్కసారైనా రావాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడ మిగతా సౌకర్యాలంటే అన్ని అందుబాటులో ఉంటాయండి. హోటల్స్ అడుగు బయట పెడితే చాలా హోటల్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. అంటే మామూలు ఇవి ఫుడ్ తినడానికి హోటల్స్ ఉంటాయి, స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయి, షాపింగ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఒక్కరు వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు, ఎవరికైనా సరే అందరికీ నచ్చే మెచ్చే క్షేమంగా స్వామి దర్శనం చేసుకునేటువంటి ప్రదేశం ఈ రామేశ్వరం. మీ అందరికీ కూడా స్ఫటికలింగ దర్శనం, అలాగే ఆ బావులలోని తీర్థాలలోని నీరు, అలాగే దాంతోపాటుగా రామనాథ స్వామి అమ్మవారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి పేరు పర్వతవర్ధిని, అంటే పర్వతరాజు పుత్రిక కదా ఆవిడ, పార్వతి అమ్మ. ఆవిడ రూపంలోనే అయితే ఇక్కడ అమ్మవారు నిలబడి ఉంటారండి, రాతి రూపంలోనే ఉంటారు, నిలబడి ఉంటారు. అమ్మవారిని మీరు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 3 గంటల నుంచి 8 గంటల వరకు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ స్వామిని చూసి ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి రావాలి. గుళ్ళో ఇంకా చాలా శివలింగాలు ఉంటాయండి, అలాగే దాంతోపాటుగా ఇంకా ఎన్నో మూర్తులు కూడా ఉంటాయి. ప్రత్యేకించి ప్రత్యంగిరాదేవిది ఒక విగ్రహం ఉంటుంది, అంటే రాతికి చెక్కింది ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. లోపలే అన్నప్రసాదం ఉంటుంది మనకి ఉచితంగా, ఎప్పుడు వచ్చినా మనం అన్నప్రసాదం స్వీకరించవచ్చు. అయితే 8 గంటల లోపు, రాత్రి 8 గంటల లోపు. ఇంకా దాంతో పాటుగా మిగతా చిన్న పెద్ద విగ్రహాలు చాలా ఉంటాయి. దక్షిణామూర్తి స్వామివారిని గర్భగుడి వెనకాల దర్శనం చేసుకోవచ్చు. అలాగే హనుమంతుల వారు తీసుకొచ్చినటువంటి శివలింగం ఉంది కదా, అది విశ్వేశ్వర శివలింగం అని అంటారు, అది మనకు పక్కగా ఉంటుంది. అలాగే విశాలాక్షి అమ్మవారు. ఇలా అసలు మీరు చూడాలే కానీ ఎన్ని ఉంటాయో అద్భుతాలు దేవాలయాల్లో.
వచ్చి తీరిక చేసుకుని మీరు ఒక పూట గడిపితే జన్మ ధన్యమైపోయినట్టే. మీ అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను పార్వతి అమ్మవారి దగ్గర దీపం వెలిగించాను. కార్తీక మాసం కదా, కొంతమంది వచ్చి ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. అందులోనూ అమ్మవారి ముందు వెలిగించడం అంటే అదొక అదృష్టం. మనకి శివయ్య దగ్గర అలాంటి అవకాశం ఉండదు, కానీ అమ్మవారి దగ్గర దీపాలు అవి వెలిగించవచ్చు. మీరు వస్తే గనక బయట మనకి ఒత్తులు అవి అమ్ముతారు, అవన్నీ తెచ్చుకుని మీరు ఇక్కడ దీపం వెలిగించండి, చాలా మంచిది. ఆవునేతి దీపాలే దొరుకుతాయి. హర హర మహాదేవ, శ్రీరామలింగేశ్వర, నమో నమః.